వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఐశ్వర్య మృతదేహాన్ని హైదరాబాద్కు పంపించేందుకు అధికారుల ఏర్పాట్లు. మంగళవారం సాయంత్రానికి శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకోనున్న మృతదేహం. తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి ఆలయంలో మరోమారు బయటపడ్డ భద్రతా వైఫల్యం. ఆనంద నిలయం వరకు మొబైల్ ఫోన్ను తీసుకెళ్లిన భక్తుడు. కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి మండలం కొండికర్ల గ్రామస్తుల వినూత్న నిరసన. ఎమ్మెల్యే రాసిచ్చిన బాండ్ పేపర్కు పిండ ప్రదానం. కర్నూలు నగరంలోని కొండారెడ్డి బురుజు వద్దకు చేరుకున్న నారా లోకేష్ యువగళం పాదయాత్ర. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కర్నూలులో తాగునీటి సమస్య పరిష్కరిస్తానని హామీ. డీటెయిల్స్ చూస్తే అమెరికాలోని టెక్సాస్లో దుండగుడి కాల్పులకు చనిపోయిన ఐశ్వర్య మృతదేహాన్ని హైదరాబాద్కు పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫ్యూనరల్ సెంటర్లోనే అవసరమైన ఏర్పాట్లు చేసి డెడ్ బాడీని పంపించనున్నట్లు తెలిపారు అమెరికా అధికారులు. తానా ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం సాయంత్రానికి ఐశ్వర్య మృతదేహం శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకుంటుందని తెలుస్తోంది. హైదరాబాద్కు చెందిన తాటికొండ ఐశ్వర్య అమెరికాలోని పర్ఫెక్ట్ జనరల్ కాంట్రాక్టర్స్ అనే కంపెనీలోని ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేస్తున్నారు. ఈ నెల 6న టెక్సాస్లోని ఓ షాపింగ్ మాల్లో దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 8 మంది చనిపోయారని వార్తలు రావడంతో ఐశ్వర్య తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఐశ్వర్యకు ఫోన్ చేయగా అటు నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో ఐశ్వర్య తండ్రి రంగారెడ్డి జిల్లా జడ్జి నర్సిరెడ్డి టెక్సాస్లోని తానా ప్రతినిధులను సంప్రదించారు. తానా మెంబర్ అశోక్ కొల్లా చొరవ తీసుకుని ఐశ్వర్యను సంప్రదించేందుకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నం విఫలం కావడంతో FBI అధికారులతో సంప్రదింపులు జరిపారు. మాల్లో చనిపోయిన వారి వివరాలను పరిశీలించగా అందులో ఐశ్వర్య పేరు ఉంది. దీంతో అధికారులను అశోక్ కొల్లా FBI అధికారులను సంప్రదించారు. పాస్పోర్టు వేలిముద్రను పరీక్షించిన తర్వాతే చనిపోయింది ఐశ్వర్యనని నిర్ధారించినట్లు పోలీసులు తెలిపారు. ఐశ్వర్య మృతిని నిర్ధారించుకున్న తర్వాత అశోక్ కొల్లా ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఈరోజు చాలా దురదృష్టకరం. మా రంగారెడ్డి జిల్లా కోర్టులో పనిచేస్తున్నటువంటి జిల్లా జడ్జి నర్సిరెడ్డి గారి కూతురు అమెరికా టెక్సాస్లో నగరంలో జరిగినటువంటి కాల్పుల్లో మరణించింది అన్న విషయం తెలుసుకొని నిజంగా చాలా బాధపడుతూ ఉన్నాం మా రంగారెడ్డి జిల్లా న్యాయవాదులందరం. ఈ గన్ కల్చర్ అమెరికాలో ఏదైతే ఉన్నదో దాన్ని పూర్తిగా నిషేధించాలి. ఎందుకంటే మన ఇండియా నుంచి పోతున్నటువంటి అందరు ఎంప్లాయ్మెంట్ గురించి అమెరికా నగరానికి పోవడం జరుగుతూ ఉంది. అక్కడ ఎటువంటి సోషల్ సెక్యూరిటీ అనేది లేదు. అమెరికా ప్రభుత్వము ఎటువంటి సోషల్ సెక్యూరిటీ కల్పించలేదు. అక్కడ గన్ కల్చర్ అనేది విపరీతంగా పెరిగిపోతూ ఉన్నది. టెక్సాస్ నగరం అంటే ఆల్మోస్ట్ మన హైదరాబాద్ నగరంలో ఉంటుంది అని చెప్పి ఇప్పటివరకు ఉన్నటువంటి నానుడి ఇప్పటివరకు ఎప్పుడు జరగలేదు. కానీ టెక్సాస్ నగరంలో కూడా ఈ విధంగా జరగడం చాలా దురదృష్టకరం. 90% మన తెలుగు వాళ్ళు మొత్తం ఉండేది కూడా టెక్సాస్ నగరంలో ఉన్నాయి. ఆ పాపం వీకెండ్ గ్రాసరీ తీసుకోవడానికి సూపర్ మార్కెట్ వెళ్ళి ఈ విధంగా దురదృష్టకరంగా కాల్పుల్లో మరణించడం చాలా బాధాకరంగా ఉంది. అమ్మాయి బహుశా ఈ డిసెంబర్లో మ్యారేజ్ చేసేటువంటి ప్రపోజల్లో సార్ ఉన్నాడు నర్సింగ్ గారు. ఇది ఇంతలోనే ఈ విషాద సంఘటన జరిగింది. దీన్ని ఇమ్మీడియట్గా ఇండియన్ గవర్నమెంట్ అమెరికా గవర్నమెంట్ తోటి కోఆర్డినేట్ చేసుకుంటూ గన్ కల్చర్ను పూర్తిగా అమెరికాలో నిషేధించాలని చెప్పి ఈ సందర్భంగా తీవ్రంగా డిమాండ్ చేస్తాం. తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి ఆలయంలో మరోమారు భద్రతా వైఫల్యం బయటపడింది. ఆదివారం రాత్రి ఓ భక్తుడు ఆనంద నిలయం వరకు మొబైల్ ఫోన్ను తీసుకుని వెళ్లాడు. గర్భగుడిని బయట నుంచి సెల్ ఫోన్ కెమెరాతో చిత్రీకరించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులపై భక్తులు మండిపడుతూ ఉన్నారు. ఓ భక్తుడు సెల్ ఫోన్తో గర్భగుడి దాకా వెళుతుంటే భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారని మండిపడుతున్నారు. శ్రీవారి ఆలయంలోకి సెల్ ఫోన్ను తీసుకెళ్లడానికి అనుమతి లేదు. ఇతరత్ర లగేజీని కూడా అనుమతించదు. పలు దశలో సెక్యూరిటీ తనిఖీలు నిర్వహించాకే భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. అయితే ఆదివారం ఓ భక్తుడు సెల్ ఫోన్తో గర్భగుడి దాకా వెళ్లాడు. ఆనంద నిలయాన్ని బయట నుంచి వీడియో తీశాడు. విమానం వెంకటేశ్వరుడికి భక్తులు మొక్కుతున్న దృశ్యాలతో పాటు గర్భగుడి కూడా ఈ వీడియోలో కనిపిస్తోంది. సోమవారం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో తిరుమల విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తూ సదరు భక్తుడిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.
జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి మండలం కొండికర్ల గ్రామంలో ఎమ్మెల్యే రాసిచ్చిన బాండ్ పేపర్కు గ్రామస్తులు పిండ ప్రదానం చేశారు. గ్రామ శివార్లోని ఉన్న వాగుపై 2 సంవత్సరాలలో వంతెన నిర్మిస్తానని కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగరరావు వాల్ పేపర్ రాసిచ్చి 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వాగులో పిండ ప్రదానం చేశారు. ఎంపీటీసీల ఎన్నికల సందర్భంలో మెట్పల్లి మండలం వెల్లుల్లి గ్రామానికి చెందినటువంటి మారుసాయి రెడ్డిని ఎంపీటీసీగా కొండికర్ల గ్రామం నుండి గెలిపిస్తే 2 సంవత్సరాలలో బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తారని ఎమ్మెల్యే విద్యాసాగరరావు బాండ్ పేపర్ రాసిచ్చారని తెలిపారు. గ్రామస్తులు ఎంపీటీసీగా పోటీ చేసిన వేరే గ్రామానికి చెందిన మారు సాయిరెడ్డిని బ్రిడ్జి కోసం గ్రామస్తులు గెలిపించారు. బాండ్ పేపర్ రాసిచ్చిన 4 సంవత్సరాలు గడిచినా కూడా ఇంతవరకు శంకుస్థాపన చేయనందుకు నిరసనగా గ్రామ ప్రజలు పిండ ప్రదానం చేశారు. మీరు ఏదైతే ఉందో బాండ్ పేపరు 2 సంవత్సరాల్లో మీరు నిర్మిస్తామని చెప్పిర్రు. ఇప్పటి వరకు కనీసం మంజూరు కూడా లేదు. మా ప్రజల్ని మోసగించి ఈరోజు ఎంపీపీ మారుసాయిరెడ్డి పదవి అనుభవిస్తున్నారు, మీరు అనుభవిస్తున్నారు. మీరు చెప్పి ఓట్లు వేయించుకున్నారు. మళ్ళీ మా ఊరి వారిని కాదని వెల్లుల సాయిరెడ్డిని కూడా ఈ బాండ్ పేపర్ రాసిస్తే మేము గెలిపించినాము. మేము 2 సంవత్సరాలు దాటిపోయింది, ఇప్పుడు 4 సంవత్సరాలు అయిపోయింది. కొండికర్ల వాగు పెద్ద వాగులో మాకు ఈ బ్రిడ్జి చాలా ముఖ్యమైనది. రైతులకు, వాగు అవతల గీత కార్మికులకు కానీ ఇక్కడ చుట్టుపక్కల విలేజ్ ప్రయాణికులకు అందరికీ కూడా ఈ బ్రిడ్జి చాలా అవసరం. ఎందుకంటే పక్క ఊర్లోనే అన్ని మా బంధువులు చాలామంది బంధువులు ఈ గ్రామానికి రిలేషన్ ఉన్నారు. వేరే గ్రామాలకు పోవాలంటే ఈ బ్రిడ్జి అనేది వర్షాకాలం అడ్డుకట్ట. మాకు ఇది అడ్డుకట్టగా మారి మేము ఒక 20 కిలోమీటర్ల చుట్టూ తిరిగి పోవాల్సి వస్తుంది. ఈ వంతెన అనేది మాకు రైతులకే కానీ, మా గీత కార్మికులకు కానీ, మా బంధువులకు, మా గ్రామస్తులను కలుసుకోవడానికి మరియు వెమ్లవాడకు చాలా దగ్గర ప్రయాణం. ఇక్కడ నుంచి చాలా గ్రామాలు ఆరపేట, చెవలమద్ది, పెద్దాపూర్, కొండికర్ల నుంచి ఇట్లా పెగ్గెర్ల మీదుగా ఉట్పల్లి, బుషన్రావుపేట నుండి వెమ్లవాడకు చాలా దగ్గర ప్రయాణం ఉంటుంది అని మేము చాలాసార్లు ఈ బ్రిడ్జిని ఎమ్మెల్యే గారిని అడిగితే ప్రతి ఎలక్షన్లో ఈ బ్రిడ్జి నిర్మిస్తాము, ఇక వచ్చే సంవత్సరంలో నిర్మిస్తామని ఎలక్షన్ గెలవడము ఆయన వంత అవుతుంది కానీ ఈ బ్రిడ్జి నిర్మించడం లేదు. మరియు స్థానిక సంస్థల ఎలక్షన్లలో ఎంపీటీసీని వేరే అతన్ని ఇక్కడ తెచ్చి గెలిపిస్తే ఇక్కడ గెలిపించుండ్రి అని బాండ్ పేపర్ కూడా రాసిచ్చిండు. మా మాట నమ్మలేము. నమ్మకపోతే నేను బాండ్ పేపర్ రాసిస్తున్నా, ఈ బ్రిడ్జిని ఖచ్చితంగా నిర్మిస్తా, 2 సంవత్సరాల్లో నిర్మిస్తానని బాండ్ పేపర్ రాసి ఇవ్వడంతో మేమందరం ఏకతాటితో అందరం ఆయనను వేరే ఊరు వ్యక్తిని చూడకుండా ఆయనను గెలిపించడం జరిగింది. అయినప్పటికీ 2 సంవత్సరాల్లో మాకు బ్రిడ్జి నిర్మించకపోవడము ఎమ్మెల్యే గారు చాలా మాకు మోసం చేయడం జరిగింది. ఎంపీపీ గారు కూడా మోసం చేయడం జరిగింది. వారు ఈ బ్రిడ్జి తక్షణమే నిర్మించాలా, లేకుంటే మీ పదవులకు రాజీనామా చేయాలా. మేము ఏమన్నారంటే ఈ బ్రిడ్జి నిర్మించండి, ఈ బ్రిడ్జి 2 సంవత్సరాలు నిర్మించండి, మీకు ముఖం చూయించా, మీ ఊర్లో అడుగు పెట్టని అన్నారు. మరి ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో మీరు ఏ ముఖం పెట్టుకొని వస్తారు? మీది నోరా మోరా అని అడుగుతున్నా, మీది నోరా మోరా అని హెచ్చరిస్తున్నాము. మీరు ఈ బ్రిడ్జి నిర్మించినాకనే, ఇది ప్రారంభించినాకనే రావాలి మా ఊరికి. అప్పటిదాకా శాంక్షన్ చేసి కూడా మేము ఒప్పుకోము. నిర్మాణం మొదలుపెట్టిన తర్వాతనే మా ఊర్లకు ఓట్లాడడానికి రావాలని. కర్నూలు నగరంలోని కొండారెడ్డి బురుజు వద్దకు నారా లోకేష్ యువగళం పాదయాత్ర సోమవారం చేరుకుంది. ఆయనకు అక్కడ ఘన స్వాగతం లభించింది. లోకేష్ పాదయాత్రలో కర్నూలు వీధులు కిక్కిరిశాయి. లోకేష్ను చూసేందుకు భారీగా మహిళలు, యువత, వృద్ధులు భారీగా రోడ్డుపైకి వచ్చారు. కాలనీల్లో పేరుకుపోయిన సమస్యల గురించి లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలు వింటూ అందరితో లోకేష్ ఫోటోలు దిగారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కర్నూలులో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కారం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఒక దుర్మార్గుడి కాల్పులో మరణించిన రంగారెడ్డి కోర్టు జడ్జి కూతురు మరణించడం మేము చాలా బాధాతప్త హృదయాలతో మాట్లాడుతున్నాం. ఈరోజు ఏదైతే అమెరికాలో ఈ గన్ కల్చర్ ఉందో ఇది చాలా మానవాళికే పెనుముప్పు. ఈ గన్ కల్చర్ అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. అక్కడ అమెరికాలో చిన్న చిన్న పిల్లలు కూడా గన్నులు పట్టుకొని విచ్చలవిడిగా కాల్పులు జరిగిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ గన్ కల్చర్ విధాన్ని రద్దు చేయాలని మేము ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నాము. భద్రతా మండలిపై
భద్రతా మండలి కూడా దీనిపై సమగ్ర విచారణ జరిపి అన్ని ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో దీన్ని ఖండించాలి. అక్కడ అధ్యక్షుడు కూడా జో బైడెన్ గారు త్వరగా ఈ గన్ కల్చర్ విధానంపై చర్య తీసుకొని అక్కడ గన్నులను ఏ విధంగా అయితే లైసెన్స్ దాన్ని కఠినతరం చేయాలి. ఇంత పెద్ద భారతదేశంలో కూడా గన్ కల్చర్ అనేది లేదు. ఈరోజు అమెరికాలో జరుగుతున్న గన్ కల్చర్ భారతదేశం నుండి వెళ్ళిన విద్యార్థులు ఎక్కువ బలైపోతున్నారు. దీనిపై మన ప్రధాని మోడీ గారు కూడా అక్కడ ప్రధానమంత్రి అక్కడ రాష్ట్రపతి అక్కడ చైర్మన్ అక్కడ అధ్యక్షునితో మాట్లాడి ఈ గన్ కల్చర్ విధానాన్ని రూపవిధంగా చేయాలి. ఈ విధంగా గన్ కల్చర్ విధానం వల్ల అమెరికాలో ఇప్పటికి దాదాపు 15 లక్షల మంది చనిపోయినట్లు వివరాలు తెలుపుతున్నవి. ఈ గన్ కల్చర్ విధానం ఇదే విధంగా ఉంటే అమెరికాలో ప్రతి పౌరునికి కూడా భద్రత లేకుండా పోతుంది. ముఖ్యంగా అమెరికాలో నివసిస్తున్న భారతీయులు శాంతి కాముకులు. మన దేశం నుండి విద్యార్థులకు ఏమీ తెలియదు. ఆ గన్ కల్చర్ వల్ల మన విద్యార్థులు ఎక్కువ బలి అయిపోతున్నారు. కాబట్టి ఈ గన్ కల్చర్ విధానాన్ని త్వరగా రద్దు చేయాలని చెప్పి అక్కడ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. భారతదేశ ప్రధానమంత్రి కూడా త్వరగా దీనిపై సమగ్ర విచారణ జరిపించి గన్ కల్చర్ విధానాన్ని రద్దు చేసేటట్లు బైడెన్ గారితో కూడా చర్చలు జరపాలని మేము న్యాయవాదులము కోరుతున్నాము. డీసీసీ అధ్యక్షుడు పరిగి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పరిగి నియోజకవర్గం కుల్కచెర్ల మండలం నుండి పెద్ద ఎత్తున నిరుద్యోగులు పార్టీ శ్రేణులు సరూర్ నగర్ స్టేడియంలో జరగనున్న ప్రియాంక గాంధీ సభకు భారీగా ర్యాలీగా తరలివచ్చారు. ఈరోజు నిరుద్యోగ సంఘర్షణ సభకు పరిగి మాజీ ఎమ్మెల్యే వికారాబాద్ జిల్లా అధ్యక్షులు టి రామ్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి కులచెర్ల మండల శాఖ నుండి నిరుద్యోగులు భారీ సంఖ్యలో వెళ్ళడం జరుగుతూ ఉంది. మరి ప్రియాంక గాంధీ గారు యువకులకు మరి నిరుద్యోగులకు భరోసా కల్పించడానికి రావడం జరిగింది. కాబట్టి వారి మీటింగ్కు మద్దతుగా కులచెర్ల మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిరుద్యోగులు పెద్దలందరూ డీసీసీ ఉపాధ్యక్షులు భీమిరెడ్డి గారు, అదేవిధంగా జనరల్ సెక్రటరీ గోపాల్ గారు, సీనియర్ నాయకులు మాజీ ఎంపీ అంజలన్న గౌడ్ గారు, వివిధ గ్రామాల కార్యకర్తలు, ప్రెసిడెంట్లు, కార్యదర్శులు అందరూ పెద్ద ఎత్తున మరి సరూనార్ స్టేడియానికి బయలుదేరడం జరిగింది. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం లెనిన్ నగర్ ని దత్తత తీసుకుంటా అని అసెంబ్లీ ఎన్నికల ముందు మాట ఇచ్చిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి యాదమర్చాడని రాణా ప్రతాప్ రెడ్డి అన్నారు. 18వ వార్డు లెనిన్ నగర్ కాలనీలో నర్సంపేట నియోజకవర్గం బీజేపీ నాయకులు డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి పర్యటించారు. కాలనీలో నివసించే ప్రజలు అక్కడ ఉన్న ప్రధాన సమస్యలు ఆయనకు వివరించారు. లెనిన్ నగర్లో ఒక్క సీసీ రోడ్డు కూడా లేకపోవడం దారుణమని ఆయన అన్నారు. డ్రైనేజీ కాలువలు లేకపోవడం వలన రోడ్డు మీదకి ఇళ్లలోకి మురుగునీరు వస్తున్నదని అన్నారు. స్థానికంగా నివాసం ఉంటున్న వారికి కాకుండా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటున్న వారికి మాత్రమే ఇళ్ల పట్టాలను అందజేశారని అన్నారు. స్థానిక అధికారులు పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలని, ఎమ్మెల్యే దత్తత తీసుకున్న లెనిన్ నగర్లోనే పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటే పట్టణ పరిస్థితి ఎలా ఉందనేది అర్థం చేసుకోవచ్చని విమర్శించారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్పందించి లెనిన్ నగర్ను అభివృద్ధి చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని అన్నారు. వాడుకుంటారు కదా, ఇప్పుడు వాడుకుంటారు కాబట్టి నీళ్ళు ఎక్కువ కాలువల్లో మంచిగా లేక ఏమైతే మా పరిస్థితి, నీళ్ళు ఎక్కువ అయితే కట్టల గిట్టలకి అయితే రోడ్ అంతా బుర్ర అవుతుంది. అన్నమయ్య జిల్లా రాజంపేటలో విషాదం చోటు చేసుకుంది. ఊటుకూరు చెరువులో ఈతకు వెళ్లిన 2 యువకులు గల్లంతైనట్లు స్థానికులు తెలిపారు. యశ్వంత్ కుమార్ మృతదేహం లభ్యం కాగా మరొకరి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ಕೆಂಪು ರೂಬಿ, ಮುತ್ಯಂ ಪೇರ್, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సై. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే
మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ SK జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. నెల్లూరులో తెలుగుదేశం పార్టీ మాజీ మేయర్ మరియు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జి అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో నెల్లూరు సిటీ స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నెల్లూరు 9వ డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్డపనేని రాజానాయుడు మీడియాతో మాట్లాడుతూ, జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానన్న జగన్ మోసపు రెడ్డి నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. అన్ని వర్గాలకు న్యాయం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే అని ఉద్ఘాటించారు. వైసీపీ ప్రభుత్వం 4 సంవత్సరాలైన ఉద్యోగ క్యాలెండర్ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. తెలుగుదేశం పార్టీ అబ్దుల్ అజీజ్ నాయకత్వం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. లాలి అబ్దుల్ అజీజ్ గారి నాయకత్వం. లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. లాలి అబ్దుల్ అజీజ్ గారి నాయకత్వం. మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకి మీరు ఒక దరిద్రం పట్టింది. ఎందుకంటే మీరు ప్రతి సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ ఇస్తానని, అదేవిధంగా ఉద్యోగాలు రాని యువతకి నిరుద్యోగ భృతి ఇస్తానని ఎన్నెన్నో దొంగ హామీలతో మీరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని మీరు ఈ దేశంలోనే అభివృద్ధి పథంలో ఉంది. ఇంతకుముందు మా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా మీరు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితులకు నెడతారని ఎవరు కూడా ఊహించలేదు. ఒక వ్యక్తి ఒక రాష్ట్రాన్ని ఈ విధంగా నాశనం చేస్తాడని చేసి నిరూపించిన వ్యక్తి ఎవరంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి తాడేపల్లి నుంచి బయటకు వచ్చి ఈ రాష్ట్ర ప్రజలకు కావాల్సింది ఏంది? అభివృద్ధి, సంక్షేమం రెండు కూడా కావాలి. మీరు ఏది చేయట్లా, దొంగ బటన్లు నొక్కుతున్నారు. మీరు నొక్కిన బటన్ 6 నెలలకు కూడా సరైన అందరికీ డబ్బులు కూడా చేరటం లేదు. అది అందరికీ తెలిసిన విషయమే. మీరు దొంగ బటన్లు నొక్కడం ఆపేసి ఈ రాష్ట్రానికి కావాల్సిన అభివృద్ధి చేసి చూపిస్తారని, ముఖ్యంగా రేపు 2024లో మనకి రాబోయే వ్యక్తి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కాబోయే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. దీన్ని అందరూ కూడా గమనిస్తున్నారు. అందరూ కూడా ఒక సరైన నిర్ణయాన్ని ఇచ్చేదానికి ముందుకు వచ్చున్నారు. కాబట్టి మన అందరం కూడా కలిసికట్టుగా అందరం కూడా పనిచేసి తెలుగుదేశం పార్టీని మనం గెలిపిస్తూ మన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు చేసుకోవాలని నేను కోరుతున్నాను ఈ ప్రజలందరూ కూడా. అందరికీ నమస్కారం. 2019 సంవత్సరం నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైసీపీ పార్టీ మరియు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రూపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏళ్ల నాటి శని దాపరించిందని చెప్పాలి. ఎందుకనంటే శని ఎందుకని చెప్తున్నామంటే జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో గెలిచి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి శని దాపరించింది. ఎందుకనంటే రైతులు చల్లగా లేరు, విద్యార్థులు చదువుకునే పరిస్థితి ఉన్నా చదివించే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదు. కాబట్టి బడుగు బలహీన వర్గాలు కూడా సంతోషంగా లేనటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. దాంట్లో ప్రధానంగా యువతకి ఈరోజు డ్రగ్స్లుగా, గంజాయిలుగా, బానిసలుగా చేస్తున్నటువంటి పరిస్థితి యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది.
ఉద్యోగుల్ని వైకాపా ప్రభుత్వం నిండా ముంచిందని, తమ న్యాయమైన డిమాండ్ను పరిష్కరించడానికి ముందుకు రావడం లేదని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లా నుంచి 3వ దశ ఉద్యమ కార్యాచరణ మొదలుపెట్టామన్నారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరు సాగుతుందని బొప్పరాజు స్పష్టం చేశారు. వైకాపా అధికారంలోకి వచ్చాక ఒక్కొక్క ఉద్యోగికి 1,50,000 నుంచి 4 లక్షల రూపాయల వరకు బాకీ పడిందన్నారు. పిలిచి ఎందుకు ఉద్యోగులను అవమానిస్తున్నారు? ఎందుకు సమస్యలు పరిష్కరించట్లేదు? ఉద్యోగులు నాయకులు నమ్మట్లేదు, నాయకులు ప్రభుత్వం నమ్మలేకపోతున్నాం. మరి చెప్పండి, కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఏం సమాధానం చెప్తారో చెప్పండి. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ మీరు 22 సంవత్సరాలుగా వాళ్ళు శ్రమ దోపిడీ జరుగుతున్నటువంటి ఉద్యోగులది ఏ విధంగా మీరు వాళ్ళకి సమాధానం చెప్తారో చెప్పండి. అదేవిధంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతభత్యాలు పెంచుతామని మీరు ఇచ్చినటువంటి హామీ ఎందుకు విస్మరించారు? ఎంప్లాయీస్ హెల్త్ కార్డు ఏ ఒక్కరికన్నా అది పనికొస్తుందా? 4 ఇచ్చుకోవడానికి కూడా పనికిరాదా కార్డు? ఎందుకని? వాళ్ళకు డబ్బులు బకాయిలే. మాతో డబ్బులు వసూలు చేసిన డబ్బులు నెలవారీ కట్టే చందాన్ని కూడా ప్రభుత్వం వాళ్ళకి చెల్లించట్లేదు. అందుకనే ప్రభుత్వ ఏదైతే ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యం మేము చెయ్యం వైద్యం అని చెప్పింది. ఏం చెప్పాలి? చివరికి ఉద్యోగులకి జీతభత్యాలు కూడా ఇవ్వలేని స్థితికి ఎందుకు ప్రభుత్వం వచ్చిందో చెప్పలేరా? అడిగితే కొంతమంది ప్రభుత్వ పెద్దలు అవహేళనగా ఎప్పుడైతే ఇస్తున్నాం కదా అంటే మీరెవరు భిక్ష ఇస్తున్నారా? మాకు మీది భిక్ష కాదది. జీతభత్యాలు కూలీ చెల్లించటం అనేది ప్రభుత్వ బాధ్యత. మీరు బాధ్యతను విస్మరిస్తే 1 నెలలో 2 నెలల్లో సరి చేసుకుంటాం. కానీ పూర్తిగా మీరు 2 సంవత్సరాలుగా ఇదే వ్యవహారం జరుగుతుంది. పెన్షనర్స్కి ఈరోజు కూడా ₹1 పెన్షన్ పడలేదండి ఈ నెల. ప్రభుత్వం కదా సిగ్గుపడాలి. స్కీముల కింద రకరకాల స్కీముల కింద అంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ షేర్లో నడిచే అనేక రకాలైనటువంటి ఉద్యోగులకి 6 మాసాలుగా జీతాలు లేవు. 6 మాసాలుగా ఎవరు బాధపడాలి? దీనికి ఎవరు సిగ్గుపడాలి? గురుకుల సోషల్ వెల్ఫేర్ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల పనిచేసేటువంటి ఉద్యోగులకి 3 నెలలుగా జీతభత్యాలు లేవు. ఏ విధంగా చేస్తారు? ఒకవైపు ఉపాధ్యాయుల్ని ఏలూరు కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో స్పందన కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుండి అర్జీలు స్వీకరించి సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అధికారులు ఆదేశించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఐశ్వర్య మృతదేహాన్ని హైదరాబాద్కు పంపించేందుకు అధికారుల ఏర్పాట్లు. మంగళవారం సాయంత్రానికి శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకోనున్న మృతదేహం. తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి ఆలయంలో మరోమారు బయటపడ్డ భద్రతా వైఫల్యం. ఆనంద నిలయం వరకు మొబైల్ ఫోన్ను తీసుకెళ్లిన భక్తుడు. కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి మండలం కొండికర్ల గ్రామస్తుల వినూత్న నిరసన. ఎమ్మెల్యే రాసిచ్చిన బాండ్ పేపర్కు పిండ ప్రదానం. కర్నూలు నగరంలోని కొండారెడ్డి బురుజు వద్దకు చేరుకున్న నారా లోకేష్ యువగళం పాదయాత్ర. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కర్నూలులో తాగునీటి సమస్య పరిష్కరిస్తానని హామీ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.